ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్యాలంటైన్స్ డేకి మన లవ్డ్ వన్స్కి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాము. బట్ ఈ కోవిడ్ టైంలో బయటకు వెళ్ళడం అండ్ ఏదైనా పర్చేస్ చేయడం చాలా రిస్కీ. సో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, మన లవ్డ్ వన్స్కి ఎలా సర్ప్రైజ్ ఇచ్చేయచ్చు అనేదే ఈ రోజుటి వీడియో అనమాట. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ వ్యాలంటైన్స్ డేకి ఏవేవో చేద్దాం అనుకుంటాము, ఏదో ఒకటి కొందాం అనుకుంటాము. బట్ అసలు మనం ₹1 కూడా ఖర్చు చేయకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 బెడ్షీట్స్ అనమాట. ఇంట్లో ఉంటాయి కదా బెడ్షీట్స్, ఏ కలర్ అయినా పర్వాలేదు. బట్ ప్రిఫరబుల్లీ మనం లైట్ కలర్స్ తీసుకుంటే మనం డెకోర్ చేసినప్పుడు మన డ్రెస్సెస్ని డామినేట్ చేయకుండా ఉంటాయి. సో లైట్ కలర్స్ తీసుకోవడం కొంచెం ప్రిఫర్ చేయండి. అండ్ ఇలాంటి లైట్స్ మనకు దివాళీకి కానీ దేనికో ఒక దగ్గర యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ సీరియల్ లైట్స్ ఇవి యూస్ చేశాను. అండ్ ఇక్కడ ఒక స్లేట్ యూస్ చేశాను. అది కాకుండా కొన్ని సెంటెడ్ క్యాండిల్స్, ఒకవేళ సెంటెడ్ క్యాండిల్స్ లేవు అనుకుంటే నార్మల్ క్యాండిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి నేను కొన్ని ప్లాంట్స్ పెట్టాను. ప్లాంట్స్ ఎందుకంటే కొంచెం మనకు రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ప్లాంట్స్ని అయితే ఇక్కడ పెట్టాను. ఒకవేళ మీ దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నా అవి యూజ్ చేయొచ్చు, ఆర్ న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నా ఒక్క రోజుకి ఇక్కడికి తెచ్చి పెట్టేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఏదైనా సెలబ్రేషన్ అంటే మనకి అది కొంచెం సెలబ్రేషన్ అన్న మూడ్ని తెప్పించడానికి ఈ బెలూన్స్ని అయితే నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ బెలూన్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ స్టాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఆ స్టాండ్ ఎక్కడ కొనుక్కోవాలి అనేది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ లేకపోతే ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేసేయండి. అండ్ ఈ టోటల్ కెనపీ టెంట్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా అయిపోతుంది. మీ ఇంట్లో ఏ కార్నర్ ఉన్నా ఒక కార్నర్కి మీరు దీన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నా కూడా ఈ వ్యాలంటైన్స్ డే అనే కాదు, నార్మల్గా వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఫీల్ చేయించాలి అనుకున్నప్పుడు ఇది ఒక రీడింగ్ కార్నర్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఆర్ మీ ప్రైవేట్ టైం మీకంటూ కొంచెం స్పెషల్ అండ్ క్వాలిటీ టైంని మీరు స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక టెంట్ ప్రిపేర్ చేసుకొని మీరే అందులో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ టెంట్ చాలా చాలా ఇష్టం. ఈ టెంట్ని నేను ప్రిపేర్ చేసినప్పటి నుంచి ఇందులోనే చాలా వరకు కూర్చుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఈ DIY టెంట్ని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు వీడియో చూడాలి కదా. ముందుగా నేను ర్యాండమ్గా ఒక 2 బెడ్షీట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 2 బెడ్షీట్స్ని కూడా ఒక్కొక్క కార్నర్ చూస్ చేసుకొని దానికి నాట్ వేసేయాలి. ఇలా దాన్ని సెక్యూర్ చేసేయాలన్నమాట విడిపోకుండా. ఇప్పుడు ఇంకొక కార్నర్ని కూడా మనం చూస్ చేసుకుని దాన్ని కూడా నాట్ వేసేసుకోవాలి. ఒకే సైడ్ రెండింటిని నాట్ చేసుకోవాలన్నమాట. ఒకే సైడ్లో సపరేట్గా దీన్ని నాట్ వేసేసుకుంటున్నాము. ఫస్ట్ చూపించింది అయితే నార్మల్గా ఒక నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు 2 నాట్స్ ఉన్నాయి కదా. నేను దీన్ని దారం హెల్ప్తో నాకు మీద కర్టెన్ రాడ్కి ఉంది కదా, దానికైతే నేను దీన్ని టై చేసేసుకుంటాను. మీ నుంచి కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టుగా నేను ఆ కర్టెన్ రాడ్కి థ్రెడ్ యూస్ చేసి నేనైతే దానికి టై చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కర్టెన్ రాడ్ లేదు అనుకుంటే ఆ ప్లేస్లో మీరు ఏదైతే డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ప్లేస్లో కర్టెన్ రాడ్ లేకపోతే మీరు హుక్ని కానీ నెయిల్ని కానీ యూస్ చేసి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసుకుని నా దగ్గర ఒక పైప్ లాగా ఉంది. ఇది గిఫ్ట్ ర్యాప్ చేసుకుంటే అందులో వస్తుంది కదా పైప్. ఆర్ మీ దగ్గర ఏదైనా స్టిక్ ఉన్నా కూడా ఇలా నేను డోర్ నుంచి దానికి పెట్టేశాను అనమాట. కొంచెం ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఈ కెనపీ టెంట్. అదే కాకుండా ఈ బెడ్షీట్స్ ఓపెన్ అవ్వకుండా నేను ఇలా పిన్స్ ఉంటాయి కదా, మనకి స్టేషనరీ పిన్స్ ఉంటాయి కదా, దాంతో నేను సెక్యూర్ చేసేసాను అనమాట. అండ్ కిందికి కూడా ఒక నాట్ ఉంది. 2 నాట్స్ వేసుకున్నాం కదా, ఒకటి మీదికి ఒకటి కిందికి. అండ్ అవి ఓపెన్ అవ్వకుండా ఈ స్టేషనరీ క్లిప్స్తో నేను సెక్యూర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఏదైనా బెడ్షీట్ కానీ ఏదైనా లావుపాటి పిల్లో కానీ అలా ఉంటే మనం ఇందులో వేసేసుకొని అందులో మనం కూర్చున్నప్పుడు కొంచెం మనకు కుషన్ లాగా ఉండడానికి దాని మీద ఇప్పుడు నేను ఒక బెడ్షీట్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏం కావాలంటే బెలూన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ నేను 2 కార్నర్స్కి డంబుల్స్తోని అది అటు ఇటు ఊగకుండా ఆర్ కదలకుండా నేను డంబుల్స్తో దాన్ని సెక్యూర్ చేసేస్తున్నాను అనమాట కొంచెం. ఇప్పుడు దీనిలో నేను పిల్లోస్ని అరేంజ్ చేసుకుంటున్నాను కొంచెం నీట్గా కనిపించడానికి అండ్ మనం కూర్చోడానికి ప్రాపర్గా స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఇందులో పిల్లోస్ని పెట్టేశాను. ఇది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఫెరీ లైట్స్ ఆర్ సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, దాంతో జస్ట్ సింపుల్గా డెకరేట్ చేసేసుకుంటున్నాను. పిన్స్ ఏం అవసరం లేకుండా మీద ఆల్రెడీ నాట్ ఉంటుంది కదా, దాంతో రొటేట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి ఇంకొంచెం ఫన్నీగా ఆర్ లైక్ ఇంకా బాగా కనిపించడానికి ఒక సైడ్
ప్లాంట్స్ అండ్ ఇంకో సైడ్ క్యాండిల్స్ అండ్ ఇలా ఒక స్లేట్ పెట్టేశాను అనమాట. స్లేట్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈవెంట్ గురించి ఆర్ ఏదైనా కోట్ రాసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ కూడా చిన్న స్ట్రింగ్ లైట్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాను. టోటల్ లుక్ అయితే ఇలా అయింది ఇప్పుడు నాకు. చాలా బాగుంది, చాలా కోజీగా ఉంది అండ్ చాలా చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అండ్ చాలా సింపుల్గా జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం ఈ కెనపీ టెంట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ దీన్నే మనం బర్త్డేకి కానీ వ్యాలంటైన్స్ డేకి కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దానికన్నా ముందు ఒక చిన్న టేబుల్ లాగా అరేంజ్ చేసేసుకొని ఒక చిన్న బెంచ్ లాగా పెట్టేసుకొని దాని మీద మనం కేక్ కానీ బర్త్డేకి సంబంధించిన అన్నీ పెట్టేసుకొని మనము ఆ ఈవెంట్ని అయితే చాలా బాగా అండ్ చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో చూసేసారు కదా, ఈ వ్యాలంటైన్స్ డేకి సంథింగ్ స్పెషల్ ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు లేకుండా మనం ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది. సో మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి ఈ సర్ప్రైజ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది వ్యాలంటైన్స్ డే అనే కాదు, మీ కిడ్స్ కోసం అనే కాదు, బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ కానీ ఎనీ ఈవెంట్ చాలా బాగుంటుంది ఒక కార్నర్ని ఇలా డెకరేట్ చేసి పెట్టుకుంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. అదే కాకుండా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నందుకు మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. అదే కాకుండా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.